2027లో ఎన్నికలు ఖాయమా? వాస్తవంగా ప్రస్తుతం విజయసాయిరెడ్డి పేరు చెప్తే తెలుగుదేశం పార్టీల కింద నుంచి పైదాకా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉంటారు. ఎందుకంటే చాలా స్ట్రాటజిక్గా లెక్కల నుంచి పెట్టుకుంటూ వస్తుంటాడు ఆయన. అర్థమయ్యేలా పెడతారు. ఆయన 2027లో ఎన్నికలు అన్నారు. ఓ పక్కన విజయసాయిరెడ్డి మీద కేసులు పెడుతున్నారు. ఆయన తాజాగా వీళ్ళందరూ ఇట్లా అంటున్నప్పుడే, నిన్ననే 27 అని చెప్పిన తర్వాతనే వీళ్ళందరూ ఆయన మీద కేసులు పెడుతున్నప్పుడే చంద్రబాబు గారికి సంబంధించి 1978లో ఎట్లాగా, 1995లో ఎన్టీఆర్ నుంచి పార్టీ ఎట్లా తీసుకున్నారు, 98 2004 మధ్యలో బీజేపీతో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీలను ఎలాగ ఇబ్బంది పెట్టారు, 2004లో ఎలా దెబ్బతిన్నారు, బీజేపీని ఎలాగా దెబ్బకొట్టారు, టీఆర్ఎస్తో ముందుకెళ్ళి 2009లో టీఆర్ఎస్తో ముందుకు వెళ్ళి ఎలా దెబ్బతిన్నారు, 2014కు వచ్చేటప్పటికి కొత్త అలయన్స్తో